బెలూన్లు ఇవ్వడం. అవును అవును మోడీకి ఒక దాని కారణ జన్ముడు అని ఆ పార్టీ వాళ్ళు ఫీల్ అవుతుంటారు. అదే సందర్భంలో ఒక ఆస్పెక్ట్లో చెప్పాలంటే పోయిన చోట ఎతుక్కుని మగాడని చెప్పాలి, అదృష్టవంతుడు. లేకపోతే ఎక్కడైతే నల్ల బెలూన్లు ఎగరేశారో అదే చోటన ఘన స్వాగతాలు కిందటిసారి అమరావతిలో చూసాం. ఎక్కడ ఎవరైతే తిరస్కరించి ఎవరైతే మోడీ అసలు టీ అమ్ముకోవడానికి తప్పించి దేశానికి పాలకుడుగా పనికిరాడు అన్నారు, వాళ్లే ఇవాళ రోజున మోడీ అద్భుత శక్తి, ప్రపంచం మొత్తానికి కూడా దిక్సూచి అని మాట్లాడుతున్నారు. అంటే ఎవరి నోట్లతో అయితే చిత్కారాలకు గురయ్యాడు, ఎవరి నోట్లతో అయితే విమర్శలకు గురయ్యాడు, ఎవరి నోట్లో నుంచి అయితే నెగిటివ్గా ఫోకస్ చేయబడ్డాడు, ఏ మీడియా ద్వారా అయితే తప్పుడు ప్రచారాలు చేయబడ్డాడు, ఏ మీడియా ద్వారా విక్టిమ్ అయ్యాడు, అదే వాళ్ళు ఇప్పుడు పూర్తిగా ఆయన్ని పొగుడుతా అత్యధికంగా ప్రచారం చేస్తారు. మొదట్లో కూడా కొంత వ్యతిరేక ప్రచారం జరిగినట్టుంది, అధికారంలోకి వచ్చిన తర్వాత ఈసారి లేదు పోలవరం సంబంధించి నిధుల విషయంలో కేంద్రం ఇస్తేనే మేము చేస్తాం ఇవ్వట్లేదని కానీ కొన్ని అయితే అప్పుడు రాశారు. అంటే ఒక 3-4 నెలలు నడిచింది అది, పేపర్లు రాస్తాం బిగిన్ చేయగానే ఏం జరిగిందో గానీ పైనుంచి గట్టిగా వాయించినట్టున్నారు. ఇప్పుడు చాలా జాగ్రత్త పడుతున్నారు. ఈవెన్ ఇంకొక అదృష్టం ఏంటంటే భారతీయ జనతా పార్టీ తన ఖర్చు లేకుండా లక్షలాది మందితో సభలు నడుపుగలుగుతుంది. అవును, మన విశాఖదైనా మన ఇక్కడదైనా రాయలసీమ, ఈవెన్ జగన్ ఉన్నప్పుడు విశాఖలో పెట్టిన సభకు కూడా అంతే కదా జనం. గతంతో పోలిస్తే బాబు గారు కూడా మోడీ మీద పొగడ్తల వర్షం అనేది కొంచెం పెంచారు మన విశాఖలోకి. మరి ఇప్పుడు ఎలా ఉంటది అనేది ఒకటి కూడా, దాని వెనక కూడా ఏంటి రీజన్ అనుకోవాలి?